హలో ఎవ్రీవన్, థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకే వీడియోలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కుటుంబం అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడుతారు. బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన వృద్ధుల దినోత్సవం. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది, దానిని కుటుంబ చరిత్ర అని అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీక వివరాలను తెలిపేది వంశవృక్షం. సెకండ్ లెసన్, ఎవరేం పని చేస్తారు? ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనుల్ని వృత్తులు అంటారు. థర్డ్ లెసన్, ఆడుకుందాం. గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించాలి, దీన్ని ఏమంటారు? క్రీడా స్ఫూర్తి. వ్యక్తిగత శారీర భద్రతకు కొన్ని నియమాలు ఉన్నాయి, వీటిని వ్యక్తిగత శారీర భద్రతా నియమాలుగా పిలుస్తాము. గుర్రాల సహాయంతో ఆడే ఆట పోలో ఆట. పోలో ఆటలో మల్లెట్ అనే కర్రను ఉపయోగిస్తారు. బాలల దినోత్సవం నవంబర్ 14న సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఫోర్త్ లెసన్, జంతువులు, వాటి నివాసాలు. నీటిలోను నేల మీద ఉండే జంతువులు కప్పలు, మొసళ్ళు, తాబేలు, ఎండ్రికాయలు. ఇళ్లలో పెంచుకునే జంతువులు ఏమంటారు? పెంపుడు జంతువులు అని అంటాం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే పక్షులని వలస పక్షులు అంటారు. బూగలు అంటే తూనీగలు అని అర్థం. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. నిల్వ నీటిలో మురుగునీరు, కిరోసిన్ లేదా మలాథిన్ వంటి మందులు చల్లితే దోమలు చచ్చిపోతాయి. దోమలు చచ్చిపోవడానికి కిరోసిన్ అండ్ మలాథిన్ అనేటి వాటిని నీటిలో చల్లాలి. ఈగల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, డయేరియా, కలరా. గిజిగాడు కథ వ్రాసింది భీష్మ సహాని. వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం వర్షాకాలం. నెక్స్ట్ లెసన్ ఫిఫ్త్ లెసన్, మన చుట్టూ ఉన్న మొక్కలు. రోడ్డు పక్కన పెంచే చెట్లు మర్రి, చింత, వేప. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. తాటి చెట్టుకి కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్ద మట్టల్లాగా ఉంటాయి. తాటి మట్టల్ని గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. నీటిలో పెరిగే మొక్కల్ని నీటి మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్కి కలువ, తామర. ఎడారి మొక్కలు, నీరు తక్కువగా ఉన్న ప్రాంతంలోనూ ఇసుకలోనూ పెరిగే మొక్కలు. కలబంద, నాగజముడు, ఇవన్నీ ఎడారి మొక్కలు. ఆకులతో అనుబంధం. వేపాకు ఎలా ఉంటుంది? ఆకు ఆకారం రంపటంచు. బాదం నునుపంచు. రావి మొనదేలిన కొన. మర్రి పాలకూర గుండ్రటి కొనను కలిగి ఉంటాయి. బాదం మామిడి చెట్టు ఆకులు రంగు ఆకు వయసును బట్టి మారుతూ ఉంటుంది. బాదం చెట్టు, మామిడి చెట్టు ఆకులు వయసును బట్టి మారుతాయి అన్నమాట. క్రోటాన్ మొక్కల రకరకాల రంగులో ఉంటాయి. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగులో ఉంటాయి. బాదం చెట్టు ఆకుల రంగు వయసును బట్టి మారుతూ ఉంటుంది. రాలిపోయిన ఆకుల్ని కాల్చితే వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి కోసం కంపోస్ట్ గుంతలో వేయాలి, చెత్తని కాల్చకూడదు. యూకలిప్టస్ నీలగిరి చెట్టు. ఎండిన తాటి ఆకును ఉపయోగించి గాలి పువ్వును తయారు చేస్తారు. ఏ ఆకుని? ఎండిన తాటి ఆకును ఉపయోగించి. నెక్స్ట్ లెసన్, మనం ఏమేమి తింటాం? ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. పాలు, గుడ్లు, మాంసం వంటివి జంతువుల నుంచి వస్తాయి. కూరలు, పండ్లు, దుంపలన్నీ మొక్కల నుండి వస్తాయి. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలన్నీ నశించిపోతాయి. నిప్పుల మీద కాల్చే పదార్థాలు మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం. ఇడ్లీని ఆవిరి మీద ఉడికిస్తాం. మామిడికాయ, పెరుగు పచ్చడి వంటిని వేడి చేయకుండానే కలిపి తయారు చేస్తారు. వండకుండా తినే పదార్థాలు క్యారెట్, ఉల్లిపాయ, బీట్రూట్, కొత్తిమీర, ముల్లంగి, పుదీనా, దోసకాయ. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వండకుండా తినలేనిది. ఉల్లికాయ తింటాం, పుదీనా తింటాం, కొత్తిమీర తింటాం. తోటకూరని తినలేము వండకుండా. ఆకుకూరలు, కూరగాయల్ని బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి.
నెక్స్ట్ 8th లెసన్ ఆహారపు అలవాట్లు. జిల్లా ఎక్కువగా పండే పంట. నిజామాబాద్లో జొన్నలు, కరీంనగర్లో వరి, మహబూబ్ నగర్లో వరి మరియు చేపలు, వికారాబాద్ రాగుల్నే తైదలు అని కూడా అంటారు, నల్గొండలో మిరప. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లోనూ మరియు అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అడవిలో దొరికే రకరకాల దుంపలు, జామ పండ్లు, తునికి పండ్లు, అల్లనేరేడు పండ్లు, ఉసరి, ఉడుగు పండ్లు మొదలగు వాటిని తింటూ ఉంటారు. రాష్ట్రం ఎక్కువగా పండే పంట. రాజస్థాన్ జొన్నలు, జొన్న రొట్టెలు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ గోధుమలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరి అన్నం ఎక్కువగా తింటారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అనమాట ఈజీగా. భీమగుడి. భీమ అంటే బి అంటే బీహార్, మా అంటే మధ్యప్రదేశ్, గు అంటే గుజరాత్, డి అంటే ఢిల్లీ. అలాగే షార్ట్ కట్గా అలా గుర్తుపెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయం విధులు. గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులను కాల్వలను శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. ఏది? గ్రామ పంచాయతీ. పోస్ట్ ఆఫీస్, తంతి తపాల కార్యాలయం, ఉత్తరాలను డబ్బులు చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాల గురించి తెలుపుతుంటారు. చిన్న చిన్న రోగాలకి మందులు ఇస్తూ ఉంటారు. బ్యాంకు విధులు. ప్రజా డబ్బును బ్యాంకులో దాచుకుంటారు. ప్రజల అవసరాలకు బ్యాంకు అప్పు కూడా ఇస్తుంది. ప్రజలు వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారు. నీళ్ళ ట్యాంకు. నీళ్ళ ట్యాంకును వారానికి ఒక్కసారి కడగాలి. నీళ్ళలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లాకి వదులుతారు. నీరు వృధా అవుతున్న పైపుల్లో లీకేజ్ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కు తెలియజేయాలి. రకరకాల ఇల్లు. తాత్కాలిక నివాసాలు, శాశ్వత నివాసాలు. శాశ్వత నివాసాలు చూడండి, పెంకుటిల్లు, గుడిసెలు, డాబాలు, రేకులిల్లు. తాత్కాలికంగానే డేరాలు, పైపుల్లో గూడారాలు వేసుకోవడం తాత్కాలిక నివాసాలు. ఒక అపార్ట్మెంట్, పెద్ద పెద్ద భవనాలలో అపార్ట్మెంట్లు అంటారు. అపార్ట్మెంట్లో అనేక కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అంటారు. ఒక కుటుంబంలో సుమారు 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడంకి ఫ్లాట్లు ఉంటాయి. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ పిక్చర్స్ చూడండి. కలపతో కట్టిన ఇల్లు భూకంపం వచ్చే ప్రాంతంలో, పడవ ఇల్లు కాశ్మీర్ మరియు కేరళలో, ఇగ్లు మంచు ప్రాంతాల్లో ఉంటుంది. మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కోయబొమ్మలకి ప్రసిద్ధి చెందింది. కోయబొమ్మలకి ప్రసిద్ధి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలు పర్యావరణానికి హాని చేస్తాయి. కొయ్యబొమ్మలకి ఏది ఫేమస్? నిర్మల్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా రంజనలు ప్రసిద్ధమైంది. కుండలు తయారు చేసే పద్ధతి వరుస క్రమంలో. ఫస్ట్ బంకమట్టిని సేకరించాలి. బంకమట్టిలో నీళ్లు పేసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేయాలి. మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి తిప్పుతాడు. చేతిలో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. మొదట నీడలో, తర్వాత ఎండలో ఆరబెడతారు. తర్వాత ఆవం మంటలో కాలుస్తారు. ఫస్ట్ బంకమట్టి, మట్టి తొక్కడం, కుమ్మరి సారె, సలప ఆరబెట్టడం, ఆవంలో పెట్టి కాల్చడం. సారె అంటే చక్రం అన్నమాట. సరైన కుండ ఆకారం ఏ విధంగా వస్తుంది? కలపతో చేసిన గరిటెతో. రంగురంగుల బట్టలు. చేతి రుమాల్, దస్తీ. నూలు బట్టలను పత్తి దారంతో చేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారాన్ని ఏమంటారు? పట్టు దారం అంటారు. వాటి నుంచి చేసే బట్టల్ని పట్టుబట్టలు అంటారు. చూడండి, ఇది డాబా ఇల్లు, పూరిల్లు, చేతి పంపు, హాస్పిటల్, గుడి, బడి, బావి, పోస్ట్ ఆఫీస్, పార్క్. నీరు మన అవసరాలు. 15th లెసన్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఒంటె ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది.
కలుషితమైన నీరు తాగితే వాంతులు, కామెర్లు, విరచనాలు, కలరా వంటి వ్యాధులు అనేవి వస్తాయి. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీటి ద్వారానే రావడం జరుగుతుంది. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు అనేవి చనిపోతాయి. నీరు దొరకని పరిస్థితిని ఏమంటారు? నీటి ఎద్దడి అని అంటారు. 16th లెసన్, ఊరికి పోదాం. కొమరెల్లి మల్లన్న జాతర. ఈ గ్రామం కొమరవెల్లిలో, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేటలో ఉంది. ప్రయాణానికి వాహనాలు కాకుండా జంతువులు కూడా ఉపయోగపడతాయని తెలుసుకోవటంలో నెరవేరిన లక్ష్యం. ప్రశంస విలువలు. 3rd క్లాస్ లెసన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.